హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. స్ట్రీట్ స్టైల్‌లో ఎగ్ ఫ్రైడ్ రైస్‌ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మనం ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ లాంటి టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్‌ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు బాగా ఇష్టపడతారు కాబట్టి మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా మనం క్యాబేజీ, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్, కరివేపాకు, క్యాప్సికమ్‌ని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు మనం ఎగ్స్‌ని అందులో వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి మనం. ఒక సెకండ్ అలా వదిలేసి అందులో కొంచెం అల్లం పేస్ట్, ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్‌గా మనం ఎగ్‌ని తీసేసి ఒక ప్లేట్‌లో వేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ పీసెస్, క్యాబేజీ, క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్స్, కరివేపాకు వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు వాటిని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం మంట లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని అందులో అన్నం వేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని అన్నం వేసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక స్పూన్ కారం వేసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక పావు స్పూన్ గరం మసాలా, ఒక పావు స్పూన్ మిరియాల పొడి, 2 స్పూన్ల సోయా సాస్ వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ వెనిగర్, మనం వేయించి పెట్టుకున్న ఎగ్‌ని అందులో వేసుకోవాలి. ఇప్పుడు మంట హైలో పెట్టుకొని బాగా మంట హైలో పెట్టుకొని మనం కలుపుతూ ఉండాలి. అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుంది. హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం ఒక 2 మినిట్స్ వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. హై ఫ్లేమ్‌లోనే మనం ఒక 2-3 మినిట్స్ వరకు ఉంచాలి కలుపుతూ ఉంటే. ఇప్పుడు చాలా టేస్టీగా వస్తుంది ఎగ్ రైస్. మనకి ఈ విధంగా టేస్టీగా, ఈజీగా ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ లాంటి టేస్టీతో మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఉల్లిగడ్డతో సర్వ్ చేసుకుందాం. ఉల్లిగడ్డ, కొత్తిమీర, నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటూ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.